అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి ప్రత్యేక కథనం అనే దాంట్లో ఇంకొక వీడియోని మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆ రోజున పాటించాల్సిన ముఖ్యమైన 3 అంశాలు. వాటి గురించి ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే అందడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. భారతీయ హిందూ సాంప్రదాయ పండగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిథులు మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణపక్షంలో ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిన మాస శివరాత్రి అంటారు. ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు. సూర్యాస్తమయ సమయమునకు పరమందు 6 గడియలను ప్రదోషకాలమని అంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుంది. ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా అంటే జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులను ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 ఉన్నాయి. ఉపవాసం ఉండడం, 2 జాగరణ చేయడం, 3 శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాటా పెరిగి వారిరువురిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. విషయంలో సమయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనమెక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏది అని తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరు కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం. శివరాత్రి రోజు చేయవలసిన శాస్త్ర విధులు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజా గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో ఆవు పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వపత్రాలను
తుమ్మి పూలను, గోగు పూలను, తెల్లని పచ్చ పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన అంటే ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజించాలి. తాంబూలం చిలకడ దుంప, అరటిపండు, జామ పండు, ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం కానీ పంచాక్షరి మంత్రాన్ని కానీ పఠించాలి. ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మననం చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు. కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఆ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు, తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివుణ్ణి బోలాశంకరుడని పేరు. భగవంతుడి పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివపురాణం మొదలైనవి చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తిని పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటూ ఉంటాడు. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యంతో తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తమ ఉపవాస దీక్షను విరమించాలి. ఈ పద్ధతుల్లో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణలు కలిగి దైవానుగ్రహం పొందుతారు. ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మన వంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడు నీడగా నిలుస్తాడు. సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులవుతాము. దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చెలిమేలో నీరులో తోడితే కొత్త నీరు ఏ విధంగా పుట్టుకొస్తుందో అదే విధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుంది. ముఖ్యంగా మీ ప్రాంతాలలో శివాలయాల్లో ఏ రోజు మహాపర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంతాల ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజున నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రమంతా శ్రీరామనవమి వేడుకలు చేసుకోవడం, అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీశైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజే ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవడం మంచిది. విన్నారు కదా, ఇదేనండి శివరాత్రి రోజున మీరు పాటించవలసిన 3 నియమాలు, వాటికి సంబంధించిన విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వీడియో కానీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే అందడం జరుగుతుంది. అంతేకాదు మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్లోకి వెళ్ళి చూడనట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ వీడియోలన్నీ అర్థమవుతాయి. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోని మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను. ధన్యవాదాలు.